next proof. A minus b whole cube is equal to a cube minus 3a square b plus 3ab square minus b cube. ఈ ప్రిన్సిపల్ని ప్రూఫ్ చేయండి అంటున్నాడు. సో ఎలా వస్తుంది అది చూద్దాం. ముందుగా LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a మైనస్ b హోల్ క్యూబ్ తీసుకుందాం. ఓకే, a మైనస్ b హోల్ క్యూబ్ దాని యొక్క మీనింగ్ ఏంటి? a మైనస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ a మైనస్ b 3 టైమ్స్. ఓకే, x హోల్ క్యూబ్ అంటే x ఇంటూ x ఇంటూ x. అట్లనే a మైనస్ b హోల్ క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ a మైనస్ b ఇస్ ఈక్వల్ ఒక a మైనస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ a మైనస్ b a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. మనకు తెలుసు a మైనస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఆ విషయం మనకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు ప్రూఫ్ చేశాము. సో అది ఇక్కడ వేసేసుకుంటాం. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఒకటి ఉంది, ఏతో గుణకారం చేస్తాం మనం. ఆల్రెడీ a మైనస్ బిని a మైనస్ బితో గుణకారం చేస్తే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది నేర్చుకున్నాం. ఇంకొకసారి చేస్తే a మైనస్ బి హోల్ క్యూబ్ యొక్క ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఏతో చేసినట్లయితే a ఇంటూ a స్క్వేర్ a ఇంటూ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ a ఇంటూ 2ab a ఇంటూ 2ab 2a స్క్వేర్ b 2a స్క్వేర్ b a తర్వాత ప్లస్ వచ్చింది a ఇంటూ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ab స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. తర్వాత మైనస్ b తో గుణకారం చేయాలి. మైనస్ b ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b ఇంటూ a ba స్క్వేర్ లేదా a స్క్వేర్ b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b ఇంటూ 2ab b ఇంటూ 2ab 2ab స్క్వేర్ 2ab స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b ఇంటూ b స్క్వేర్ b క్యూబ్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది a క్యూబ్ మైనస్ 2a స్క్వేర్ b మైనస్ a స్క్వేర్ b. ఇది ఒక a స్క్వేర్ b, ఇది 2a స్క్వేర్ b. 2 ప్లస్ 1 మొత్తం కలిసి 3a స్క్వేర్ b. తర్వాత ప్లస్ ab స్క్వేర్ ఒకటి ఉంది, ప్లస్ 2ab స్క్వేర్ ఒకటి ఉంది. ఇక్కడ ప్లస్ 2ab స్క్వేర్, ఇక్కడ ప్లస్ ab స్క్వేర్. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 2 ఇది ఒకటి మొత్తం కలిసి 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. ఓకే, సో a మైనస్ b హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ is the principle. ఇది బై హార్ట్ చేయాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా చేయాలి. ఓకే, ఏం చేద్దాము? 5x minus 3y whole cube is equal to how much? Okay, a minus b whole cube రూపంలో ఉంది. ముందు ప్రిన్సిపల్ రాసుకుందాం. a minus b whole cube is equal to a cube minus 3a square b plus 3ab square plus minus b cube. a cube minus 3a square b plus 3ab square minus b cube. ఓకే, ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ప్రాబ్లం వద్దాం. 5x minus 3y whole cube is equal to a ప్లేస్ లో 5x ఉంది, మైనస్ మైనస్ సేమ్ ఉంది, b ప్లేస్ లో 3y ఉంది. సో a ప్లేస్ లో 5x, b ప్లేస్ లో 3y ప్రొడ్యూస్ చేస్తాం. a క్యూబ్ అంటే 5x హోల్ క్యూబ్ మైనస్
3 into a square into b. 3 into a square b. a square అంటే a ప్లస్ లో మనకి 5x ఉంది. b ప్లస్ లో వచ్చేసి 3y ఉంది. ఓకే, ప్లస్ 3ab స్క్వేర్. 3ab స్క్వేర్. a ప్లస్ లో వచ్చేసి మనకి 5x ఉంది. b ప్లస్ లో వచ్చేసి 3y ఉంది. మైనస్ b క్యూబ్. 3y whole cube. Next step. 5x whole cube. 5x into 5x into 5x. 5x into 5x into 5x. 5 5 ja 25. 25 into 5. 125. X cube. X into x into x. X cube. Minus 3 into 5x whole square. 5x whole square ante 2 times 5x into 5x. 5 into 5. 25 x square into 3y. only 3y. 3y plus 3 into 5x into 3y whole square. 3y into 3y. 9y square. 3 into 3, 9y square minus 3y whole cube. 3y into 3y into 3y. 27y cube. 3 into 3, 9. 9 3 ja 27 y cube. y cube. మళ్ళీ హోల్ క్యూబ్ పెట్టద్దు. హోల్ క్యూబ్ ఉన్నదాన్ని క్యూబ్ చేస్తాము. is equal to 125 x cube minus 3 into 25 into 3. Okay, 3 into 25 into 3. 3 3 ja 9. 9 into 25. 9 into 25. 225. 225. X square y. Okay, plus 3 into 5 into 9. 3 5 ja 15. 15 into 3. How much? 15 into 9. 3 into 5. 15. 15 into 9. 135 x y square. x y square minus ఇంకా ఏముంది 27 y cube. Y cube. That's all. 125 x cube minus 225 x square y plus 135 x y square minus 27 y cube is the answer of 5x minus 3y whole cube. అట్లాగే మనం ఏ ప్రాబ్లం యొక్క అయినా చేయొచ్చు. మీకు వచ్చేసి హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే, 2ab minus 3c whole cube is equal to how much? ట్రై చేయండి, సాధించండి. గుడ్ లక్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.